విచిత్రంగా మెలికలు తిరుగుతూ వేసే స్టెప్పులు, రింగ్ లో ఊగిపోతూ ఓడిపోతున్నట్టుగా ఆపోనెంట్స్ ని భ్రమపెట్టి కాళ్ల వేగంతో కన్ఫ్యూజ్ చేసి బాక్సింగ్ లో గెలుపు సాధించే క్యారెక్టర్ సార్పట్టా సినిమాలో డాన్సింగ్ రోజ్ ది. ఈ డాన్సింగ్ రోజ్ క్యారెక్టర్ ఉండడానికి సినిమాలో ఒక పావు గంట మాత్రమే ఉన్నా క్రేజీ ఉంటుందిలే. అసలు రింగ్ లోకి ఆ ఎంట్రీ ఏంటి, అలా డాన్స్ మూమెంట్స్ చేసుకుంటూ బాక్సింగ్ చేయడం ఏంటి, అసలు నిజంగా బాక్సర్స్ అలా ఉంటారా అని అనిపించింది. కానీ ఒక ఒరిజినల్ బాక్సర్ ఇన్స్పిరేషన్ తోనే సినిమాలో క్యారెక్టర్ ని పెట్టారు తెలుసా. అతనే యూకే బాక్సింగ్ లెజెండ్ నసీమ్ హమద్ అలియాస్ ప్రిన్స్ నాజ్. నసీమ్ తన అన్కన్వెన్షనల్ బాక్సింగ్ యాంటిక్స్ అండ్ క్రేజీ రింగ్ ఎంట్రన్సెస్ తో బాగా ఫేమస్. ఈయన బాక్సింగ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆయన రింగ్ లో ఇచ్చే ఎంట్రీ కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈయన ఎంట్రీలు మాత్రం మామూలుగా ఉండదు తెలుసా. ఒకసారి ఫ్లయింగ్ కార్పెట్ మీద వస్తే, ఒకసారి లిఫ్ట్ లో ఎంట్రీ ఇస్తాడు, ఒకసారి పల్లకి ఎక్కొస్తే, ఇంకోసారి రింగ్ కి కట్టిన రోప్ మీద నుంచి ఫ్రంట్ సమ్మర్సాల్ట్ చేస్తాడు, ఒకసారి హాలోవిన్ మాస్క్ పెట్టుకొని వస్తే, ఇంకోసారి మైకేల్ జాక్సన్ స్టెప్స్ వేసుకుంటూ వస్తాడు. 18 years అప్పుడు ఫ్లై వెయిట్ లో అతను ప్రొఫెషనల్ బాక్సింగ్ స్టార్ట్ చేసి 20 years కే యూరోపియన్ బ్యాంటమ్ వెయిట్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అతని కెరియర్ నడిచింది. నసీమ్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ బ్రిటిష్ ఫైటర్స్. యూకే స్పోర్ట్స్ కమెంటేటర్ స్టీవ్ అన్నారు, నా 35 ఏళ్ల బ్రిటిష్ బాక్సింగ్ బిజినెస్ లో నసీమ్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫైటర్ అని. బాక్సింగ్ ట్రైనర్ నెఫ్యూ షుగర్ హిల్ అన్నట్టు నసీమ్ ఫ్లేర్ అండ్ స్కిల్ అండ్ కాన్ఫిడెన్స్ ఒక జనరేషన్ మొత్తాన్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరికీ అమెరికన్ మార్కెట్ ని క్రాక్ చేయగలిగే మ్యాసివ్ ఆపర్చునిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. హెచ్బిఓ ఎగ్జిక్యూటివ్ అయితే అతని ఇంపాక్ట్ ని మహమ్మద్ అలీతో కంపేర్ చేస్తారు తెలుసా. అంతేకాదు నసీమ్ బాక్సింగ్ ని చేంజ్ చేసి ఫైటర్ ని ఒక షోమ్యాన్ అండ్ అన్ ఎంటర్టైనర్ గా రీడిఫైన్ చేశారని అంటారు. సీరియస్లీ కెల్ బ్రూక్, జేమ్స్ టిగెల్, టైసన్ ఫ్యూరీ లాంటి ఎంతో మంది ఫ్యూచర్ కాంబాట్ స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్స్ కి నజీమ్ ఇన్స్పిరేషన్ కూడా. యాజ్ ఆఫ్ అక్టోబర్ 2020 బాక్స్రెక్ అతన్ని ద 19th గ్రేటెస్ట్ యూరోపియన్ పౌండ్ ఫర్ పౌండ్ బాక్సర్ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ ద 7th గ్రేటెస్ట్ బ్రిటిష్ ఫైటర్ ఆఫ్ ఆల్ టైమ్ కింద ర్యాంక్ చేసింది. 1992లో ప్రొఫెషనల్ బాక్సర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన నసీమ్ 2002 వరకు 37 మ్యాచెస్ ఆడి ఆ తర్వాత ఆపేశారు. ఆయన రిటైర్ అయ్యారా లేదా గ్యాప్ తీసుకున్నారా అని చాలా సంవత్సరాల వరకు తెలియలేదు. కానీ తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో తను ఆట ఆపేయడానికి కారణం చెప్పారు. తన చేతికున్న మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అండ్ సర్జరీస్ వల్ల తను రిటైర్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పారు తెలుసా. ఒక్కోసారి ఫైట్ తర్వాత అతని చేతులు విపరీతంగా నొప్పొచ్చేవి, పిడికిలి ఓపెన్ చేయడానికి కూడా వీలుగా నొప్పది. ఆ బాక్సింగ్ గ్లౌస్ ని కూడా సిజర్స్ తో కట్ చేసి తీయాల్సి వచ్చేది. అలా చేతులకి బోలెడు ఫ్రాక్చర్స్ అండ్ సర్జరీస్ తర్వాత ఆయనకి రెస్ట్ తీసుకోవడమే బెటర్ అని రిటైర్ అయిపోయారు తెలుసా. ఆయన కెరియర్ లో మొత్తం 37 మ్యాచెస్ ఆడితే అందులో జస్ట్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయారు. అప్పట్లో ఆయన ఎంత పవర్ఫుల్ ప్లేయరో అంతే మంచి పర్ఫార్మర్ కూడా. ఆయన మ్యాచ్ అంటే ఆడియన్స్ కి భలే ఎంటర్టైన్మెంట్లే. తను ఆడిన మ్యాచెస్ లోని క్లిప్స్ ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయి, చూసారా మీరు? మీ బ్యాచ్ లో ఎవరైనా ఇలాంటి క్రేజీ ఫ్రెండ్ ఉన్నారా? ఉంటే దాన్ని కింద కామెంట్స్ లో ట్యాగ్ చేయండి.